స్కిల్ డెవలప్మెంట్ కావాలి, మనకి పెరగాలి. ఎందుకంటే ఇవాళ ఎంటర్టైన్మెంట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏమంటారు షోస్, ఈవెంట్స్ జరుగుతున్నాయి, బాగా షోస్ జరుగుతున్నాయి, టీవీ షోస్ జరుగుతున్నాయి, సినిమాలు జరుగుతున్నాయి, షార్ట్ ఫిల్మ్స్ జరుగుతున్నాయి, ఓటీటీ ఫిల్మ్స్ జరుగుతున్నాయి, టీవీ సీరియల్స్ జరుగుతున్నాయి. అంటే ఎంత టాలెంట్ కావాల్సి వస్తుంది. నేను పనిచేసే రోజుల్లో 15,000 మంది 20,000 మంది ఉండేవారు మా ఫెడరేషన్లో. వాళ్ళకే పని ఉండేది కదా, అందులో 50% పైన పని ఉండేది కదా. ఇవాళ ఇది ఈ ఫెడరేషన్ ఆ రోజుల్లో మేము ఇంకెవరిని పని చేయనిచ్చేవాళ్ళం. ఇప్పుడు కూడా అంటున్నారు, ఆల్రెడీ తెలంగాణ అసోసియేషన్ నుంచి పనిచేసే వాళ్ళు ఫెడరేషన్ వర్కర్స్ కాదు వీళ్ళ లెక్క ప్రకారం, అయినా వాళ్ళు పని చేస్తున్నారు. వీళ్ళు పని చేస్తే కూడా చాలని పరిస్థితి ఉంది. వాళ్ళ బాంబే నుంచి తెచ్చుకుంటున్నారు, ఎక్కడెక్కడ చెన్నై నుంచి తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి. సో టాలెంట్ డెవలప్ అవ్వాలి. సో టాలెంట్ స్కూల్ పెట్టాలి, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి, నేర్పించాలి. బెటర్ టాలెంట్ వస్తుంది. ఇప్పుడు అవసరం లేని వాళ్ళని కూడా తెచ్చిపెట్టుకుంటున్నాం, అది తప్పు. సార్ నిన్న బాలకృష్ణని నిర్మాతలు వెళ్ళి కలిశారు, ఇండస్ట్రీ సమస్యలు వివరించారు. అయితే బాలకృష్ణ మాట్లాడుతూ వాళ్ళతో ఒక మాట అన్నారంట, స్టార్ హీరోలంతా 2-3 ఏళ్ళకు ఒక సినిమా చేయడం కాదు, ఇండస్ట్రీ బతకాలంటే కనీసం ఏడాదికి ఒక 3-4 సినిమాలు చేయాలి, నేను చెయ్యట్లేదా అని అన్నారట. సో దీని మీద మీరు ఏమంటారు సార్? ఆయన అన్నారో లేదో మనకు తెలియదు, నిజమే కదా చెప్పారు, లక్ష్మీ ప్రసన్న కుమార్ చెప్పారు. ఓకే, ఆయన చెప్పిన దాన్ని ఆయన చెప్పుకుంటారు అని అనుకుని చెప్పాలంటే అది నేను రోజు చెప్పేది. ఇప్పుడు గతంలో ఈ 10 years బ్యాక్ వెళ్ళామంటే మనం ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా వచ్చేసారు అప్పటికి. అందరూ అంటే 30 మంది హీరోలు, 30 మంది హీరోలు 3 సినిమాలు, 4 సినిమాలు, 5 సినిమాలు చేస్తామంటే 30-40 సినిమాలు వచ్చాయి. ఎందుకంటే మనకి యావరేజ్ సినిమాలు కానీ కనపడితే ప్రొడ్యూసర్లకు పోవడం డబ్బులు తక్కువ ఉండేవి. ఇవాళ ఏం చేస్తే ప్రతి హీరో 3 సినిమాలు చేస్తున్నారు, 4 సినిమాలు చేస్తున్నారు. 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. చేస్తుంటే ఎక్కడ వస్తుంది? దాంతో ఏమవుతుంది? ప్రొడ్యూసర్గా కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు అయిన ఖర్చు కనపడుతుంది. సినిమా రిలీజ్ అవ్వట్లేదు. చిన్న సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, వాటికేమో జనం రావట్లేదు. జనం ఎప్పుడు ఒక తెలిసిన హీరో, చిన్న హీరోనో పెద్ద హీరోనో ఉంటే ఆడియన్స్ కొంత థియేటర్కి వస్తారు. ఆ హీరో లేకపోవడం వల్ల ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంది. సో వీళ్ళు నిజంగా బాలకృష్ణ గారు చెప్పినట్టు 3 సినిమాలు 4 సినిమాలు చేయాలి. ఇప్పుడు చిరంజీవి గారు ఆ వయసులో ఆయన చేయట్లా 3 సినిమాలు 4 సినిమాలు, బాలకృష్ణ గారు చేయట్లా సినిమాలు. ఇట్లా చేయాలి, అందరూ చేయాలి, చేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళకి నిండిపోయింది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. చిరంజీవి గారు ఒక 10 years బ్యాక్ వరకు ఆయన దగ్గర అప్పటికే 200 సినిమాలు 100 సినిమాలు చేసేసినట్టున్నాడు. ఆయన సంపాదించిన సంపాదన మొత్తం ఈ సంవత్సరంలో చేస్తున్న ఒక సినిమా రెమ్యునరేషన్ కంటే ఎక్కువ. ఈ సంవత్సరం చేస్తున్న ఒక సినిమా రెమ్యునరేషన్ కంటే ఆయన 79లో ఆయన నాతో పాటు ప్రయాణం మొదలెట్టాడు. సో ఎంత అది ఒక 20 ఏళ్ళు, ఇది ఒక 25 ఏళ్ళు, 50 ఏళ్లలో ఆయన లాస్ట్ 35 yearsలో సంపాదించింది కంటే ఇప్పుడు చేస్తున్న ఒక సినిమా రెమ్యునరేషన్ ఎక్కువ వస్తుంది. అది